తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొన్ని మార్పులు చేయడానికి పూనుకుంది. అందులో భాగంగానే ప్రగతి భవన్ ని ప్రజా దర్బార్గా మార్చిన సర్కార్ ఇప్పుడు మరో మార్పుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మార్పేంటి, ఎందుకు? లెట్స్ వాచ్. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న విగ్రహంలో ఏం మార్పులు చేస్తారు? అసలు తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం కాంగ్రెస్ మార్కు చూపించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా, లేక వారు చేసే మార్పులు నిజంగానే ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తల్లి అంటే ఎవరునో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసులో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 6 ఏళ్ల క్రితం అంటే 2017 డిసెంబర్లో తెలంగాణలో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళా విభాగం ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తలపై కిరీటం, ఒక చేతిలో జొన్న కంకులు, మరో చేతిలో బతుకమ్మను పట్టుకున్నట్టుగా ఈ విగ్రహం ఉంటుంది. ఈ నమూనా ఆధారంగానే తెలంగాణ తల్లి విగ్రహాలను చాలా చోట్ల ఏర్పాట్లు చేశారు. సహజంగా తెలంగాణ తల్లంటే బతుకమ్మను చేతిలో పట్టుకున్న విగ్రహం రూపమే అందరికీ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఆ తల్లి విగ్రహాన్నే మార్చేయాలనుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. ఎవరూ ఊహించని విధంగా మార్పు చేయాలని పూనుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు అనే నిర్ణయం ఎవరూ ఊహించలేదు. అయితే అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ నిర్ణయాలను ఏదో ఒక రూపంలో మార్చేందుకే కాంగ్రెస్ ఇష్టపడుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు అనే అంశం తెరపైకొచ్చింది. గతంలో తెలంగాణ తల్లి అస్తిత్వపు చిహ్నాల పేరుతో గాంధీ భవన్ లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విషయం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ నెలకొల్పిన విగ్రహం ఎడమ చేతిలో చెరుకుగడ, జొన్న కంకులు పట్టుకొని ఉంటుంది. మరో చేతిని అభయహస్తంగా చూపెడుతోంది. ఈ విగ్రహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర నమూనాగా చూపెడుతోందా అనేది ఆసక్తికరంగా మారింది. అంటే బతుకమ్మ అనే ప్రస్తావన కొత్త విగ్రహంలో ఉండదన్నమాట. ఈ మార్పులకు ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయా? అసలేం జరుగుతుంది అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఎలా మారుతుందో, ఏం జరుగుతుందో అన్నది చూడాలి.